హలో అండి, వెల్కమ్ టు ఫిల్మ్ డైరీ. ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ కనుక చూసుకుంటే ఫుల్ కమర్షియల్ ప్యాక్ లా అనిపిస్తుంది. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. సినిమాలో ఈసారి కొత్తగా యాడ్ చేసిన పార్ట్ ఏంటంటే ఎమోషన్ కూడా ఉండటం. ఈసారి సినిమాలో ఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే పోయినసార్లోనే రామ్ బ్రెయిన్ లో చిప్ పెట్టడం. పోయినసారి సినిమాలో చూసుకుంటే కనుక చనిపోయిన వ్యక్తి యొక్క మెమరీని తీసుకొచ్చి రామ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈసారి సినిమాలో ఏంటంటే పార్ట్ 2లో బ్రతికున్న విలన్ యొక్క మెమరీని తీసుకొచ్చి ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఎందుకన్నది తెలియాలి. అది రామ్కి చైల్డ్హుడ్లో మదర్ క్యారెక్టర్ కూడా యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ప్రగతి గారు కూడా ఏదో ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఈసారి విలన్ సంజయ్ దత్ గారు ఈయనన్నా కొంచెం పవర్ఫుల్గా చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మైక్ టైసన్ అని చెప్పేసి లైగర్లో చాలా కామెడీ చేశారు. ఈయన అలా చేయకుండా కొంచెం పవర్ఫుల్గా చూపిస్తే బాగుంటుంది. ఇంక ఇది ఎలాగో కమర్షియల్ సినిమా కాబట్టి దీంట్లో కామెడీ కూడా బాగానే ఉంటుంది. ఇంకా పూరి గారి సినిమాలో ఆలీ గారికి అయితే సెపరేట్ ట్రాకే ఉంటుంది. ఆలీ గారు చరిత్ర సినిమాలో నచ్మిలాగా, దేశముద్ర సినిమాలో గుడుంబ శంకర్ లాగా, ఇంకా పోకిరి సినిమాలో బెగ్గర్ లాగా ఇలా సెపరేట్ రోల్సే ఉంటాయి ఆయనకి పూరి గారి సినిమాలో. ఈసారి ఆలీ గారి పోర్షన్ మీద నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ అయితే అవి ఎలా ఉంటాయో చూడాలి. మణిశర్మ గారి మ్యూజిక్కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చే మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కనీసం ఫస్ట్ సినిమాకి మ్యాచ్ చేస్తే సరిపోతుంది. మ్యూజిక్ సూపర్ హిట్ అయిపోద్ది. ఈసారి మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ పెంచినట్టే అనిపిస్తుంది. అదంతా మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. ఈ సినిమాకి రామ్ పూర్తి ఎఫెక్ట్సే పెట్టాడు. డ్యాన్స్ విషయంలో కానీ ఎనర్జీ విషయంలో కానీ తను ఎక్కడ తగ్గలేదు. తన బెటర్గానే చేశారు. కానీ పూరి గారి విషయంలోనే కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వచ్చిన సినిమాలు కూడా అంత సరిగా లేవు. ఈసారన్నా కంబ్యాక్ ఇస్తారో లేదా చూడాలి. మాస్ ఆడియన్స్ని కనుక మెప్పిస్తే ఈ సినిమా ఆడేస్తుంది. ఓవరాల్గా ట్రైలర్ చూస్తే కనుక బాగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగాల్సింది.